క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన క్రీస్తునామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గ్రంథంలో నుంచి కొన్ని నిమిషాలు దేవుని గురించినటువంటి మాటలు మనం ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఏమై ఉన్నాడు అనే దాని గురించి దేవుడు తన గ్రంథంలో మనకు రాయించి ఇస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనం శిక్షకులకి ఉన్నది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకోవాలని కదా. అంటే పరలోకమందున్నటువంటి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఆయన ఏమై ఉన్నాడు అని అంటే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, ఆత్మలకు తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. అంటే పరలోకమందున్నటువంటి దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. అయితే ఎవరికి తండ్రి అయి ఉన్నాడు అని అంటే ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. అంటే శరీరము వేరు, ఆత్మ వేరు. శరీరము వేరు, ఆత్మ వేరు. అయితే శరీరం అనేది ఎలాగూ మన్నైపోతుంది, ఇక శరీరములో ఉన్నటువంటి ఆత్మ అది దేవుని దగ్గరకు చేరేటువంటిదై ఉంది, దేవుడు కలిగించినటువంటి ఆత్మయై ఉంది. కనుక దేవుడు ఎవరికి తండ్రి అయి ఉన్నాడు అని అంటే ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు. ఇప్పుడు ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం మనం ఆయన్ని కొనియాడాలి, ఎలాగ మనం ఆరాధించాలి, ఎలాగా ఆయన మాటలు మనం వినాలో అది లోకంలో ఏ మనిషి మనకి తెలియచేయలేడు. దేవుడే ఈ యొక్క గ్రంథాన్ని మన చేతిలో ఉంచి ఏదైతే ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తామో దానిని బట్టి ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడం కానీ, ఆయనను స్తుతించడం కానీ, ఆయనను గణపరచడం కానీ మనకు తెలిసేటువంటి అవకాశము ఉంటుంది. ఎందుకంటే లోకంలో దేవుణ్ణి ఆరాధించాలన్నా, లేకపోతే దేవుణ్ణి స్తుతించాలన్నా, దేవుణ్ణి కొనియాడాలన్నా, అసలు దేవుని గురించినటువంటి సంపూర్ణ సందేశము మనకి ఎక్కడ లభిస్తుంది అంటే గ్రంథంలోనే మనకి లభిస్తుంది. అందుకే ఈ గ్రంథము యెహోవా గ్రంథము. ఈ గ్రంథానికి ఉన్నటువంటి నామం ఏంటంటే యెహోవా గ్రంథము. అంటే ఈ గ్రంథము దేవునిది, మానవుడు కల్పించినటువంటి గ్రంథము కాదు. ఈ గ్రంథము ఎవరు కల్పించింది కాదట, మానవులు కల్పించినటువంటి గ్రంథము కాదు. కనుకనే ఇది మానవులు కల్పించిన గ్రంథము అంటే ఇందులో ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. ఇప్పుడు లోపము లేని గ్రంథం ఏదైతే ఉంది అంటే భూమి మీద ఒక బైబిల్ అనే మనం చెప్పాలి. ఎందుకంటే ఇది సాక్షాత్తు దేవుడు రాయించినటువంటి గ్రంథము. ఒకసారి మనం ఆ మాటను కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 36వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. సారీ 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. ఈ గ్రంథం ఎవరిదట? యెహోవాది, దేవునిది, దేవుని యొక్క గ్రంథము, దేవుడు రాయించినటువంటి గ్రంథము. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలు 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలను మరి ఇక్కడ మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పుస్తకంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ఈ 66 పుస్తకాలు దేవుడు రాయించినటువంటి పుస్తకము, దేవుడు రాయించినటువంటి గ్రంథము. కనుకనే దేవుడు మనకు తెలియజేస్తూ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఎందుకు దేవుని గ్రంథాన్ని మనం పరిశీలనగా చదువుకోవాలి? దేవుని గ్రంథాన్ని మనం ఎందుకు పరిశీలనగా చదువుకోవాలంటే
ఈ గ్రంథంలో దేవుని గురించి తెలియజేస్తుంది, మన పుట్టుక గురించి తెలియజేస్తుంది, మన మరణం గురించి తెలియజేస్తుంది. అలాగే మనం మరణించిన తర్వాత మనం వెళ్ళబోయేటువంటి లోకం గురించి కూడా ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది. లోకంలో ఉన్నటువంటి మనిషికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటంటే, భూమి మీద బ్రతుకున్నంత వరకే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, లేకపోతే ఎలా సంపాదించుకోవాలి, ఏమి సంపాదించుకుంటే మనం ఎలా సంపాదించుకుంటే మనం ఈ భూమి మీద బ్రతకగలమని ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచన విషయమై లోకం ఒక సలహాని కానీ ఆలోచన కానీ మనకి చెప్పగలదు. కానీ ఈ గ్రంథాన్ని మనం చదవగలిగితే మనకేం తెలియజేస్తుంది ఈ గ్రంథం అంటే, మనిషి మరణించిన తర్వాత ఆ మనిషికి కలగబోయేటువంటి పరిస్థితులను భూమి మీద ఉండగానే మనకి తెలిపేదే దేవుడు రాయించినటువంటి గ్రంథం. కనుక దేవుని ప్రియులారా, ఈ గ్రంథాన్ని మనం ఎలా చదువుకోవాలంటే పరిశీలనగా చదువుకోవాలి. పరిశీలనగా చదువుకోవడం అంటే ఇందులో ఏముందో అనేది వెతుకుతూ మనం దీన్ని చదవాలి. ఎప్పుడైతే మనం ఆసక్తిగా పరిశీలనగా ఈ గ్రంథాన్ని మనం చదువుతామో, దేవుడు మన కొరకు ఏం రాయించాడో అది మనం జాగ్రత్తగా తెలుసుకోగలం. ఇప్పుడు దేవుడు ఎవరికి దేవుడై ఉన్నాడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిందంటే, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు. మనమంతా ఆత్మలమని. ప్రస్తుతం ఈ ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అయితే, ఈ 800 కోట్ల మంది ఆత్మలని, ఈ ఆత్మలు పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మలని, ఈ ఆత్మలకు ఈ భూమి మీద నివాసం చేయడానికి దేవుడు తల్లి గర్భంలో ఈ యొక్క శరీరాలను ఏర్పాటు చేశాడని, మరలా మరణ అనంతరము మరణంతో ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఇది శాశ్వతంగా ఉండబోయేది ఆత్మే అని, కనుక ఈ ఆత్మకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నాడట? తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అంటే ఆయన మనల్ని పెంచేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, ఆదరించేవాడు, రక్షించేవాడు, అనేక పేర్లు కలిగినటువంటి, అనేక డిసిగ్నేషన్ కలిగినటువంటి ఆ నామమే తండ్రి అనేటువంటి నామము. మరి తండ్రికి ఉన్నటువంటి అక్రత ఏంటంటే, తండ్రికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నా ఆత్మ, నా పిల్లలు, నా ఆత్మలు ఇవి నశించి నరకానికి పోకూడదు, కనుక ఇవి మరలా నా దగ్గరికి రావాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము, కీర్తనలు 100వ అధ్యాయము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదవగలిగితే, ప్రభువా, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. అంటే నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడంటే, ఆయన దగ్గర నుంచి మనం పంపబడితేనే కానీ మరలా ఆయన మనలను పిలుస్తున్నాడు. ఆయన దగ్గర నుంచి మనం వచ్చామంట, పరలోకంలో నుంచి, దేవుని దగ్గర నుంచి ఈ మనిషి ఈ లోకానికి వస్తున్నాడట. అయితే మరలా ఒక దినాన ఈ లోకాన్ని విడిచి మరలా ఆయన దగ్గరకు చేరాలి. తరతరములకు నివాస స్థలము దేవుడే. ఈ భూమి మీద మనిషికి నివాస స్థలము మహా అంటే ఒక 50, 60, 70, 80 సంవత్సరాల కాలము మాత్రమే ఈ భూనివాస కాలము. అయితే మనిషి ఈ భూనివాస కాలాన్ని విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టేటువంటి సమయము అది ఒక మనిషికి 50 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు కూడా ఉండవచ్చు. ఏదేమైనా ఒక కాల పరిమితి అనేది ఈ భూమి మీద ఉంది. అందుకే దీనిని భూనివాస కాలము అని అన్నాడు. ఈ భూనివాస కాలాన్ని మనిషి విడిచిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎందుకు మనం మరణిస్తున్నాము అంటే, శాశ్వతమైనటువంటి లోకం ఇది మనది కాదని, మనం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చామని, మరలా అదే ప్రదేశానికి మనం వెళ్ళాలన్నదే మరణం మనల్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక మనిషి చనిపోయాడంటే
ఆ మనిషి ఇంటికి మనం ఎందుకు పోతున్నాం, అక్కడ ఏమి మనం ఆలోచించాలి అంటే, ఈ మనిషి ఇన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు, బ్రతికినటువంటి ఈ మనిషి ఈ దినాన ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నాడు, మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఆలోచించాలి. ఒక మనిషి చనిపోయిన ఇంటికి మనం వెళ్ళినప్పుడు అలా ఆలోచించినప్పుడు మనకు దొరికేటువంటి ఆన్సర్ ఏంటంటే, ఇదిగో ఎప్పటికైనా మనిషి ఈ లోకాన్ని విడవాల్సిందే. ఈ లోకాన్ని ఎందుకు విడుస్తున్నాడు మనిషి అంటే, వచ్చిన ప్రదేశానికి మరలా అక్కడికి చేరుకోవాలి. అందుకే చేరుకోవాల్సినటువంటి స్థలం ఏంటి అంటే, మానవుడు మర్చిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాము అన్న సంగతి మానవుడు మర్చిపోయాడు కనుక మరలా దేవుడు మానవుడికి జ్ఞాపకం చేస్తూ ఈ గ్రంథంలో 90వ అధ్యాయంలో దేవుడు మనకి రాస్తున్నాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పటి వరకు అంట నివాస స్థలము? తరతరాలకు కూడా దేవుడే మనకి నివాస స్థలం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 100 సంవత్సరాలు కాదు, కానీ తరతరాలు దేవుడే మనకు నివాస స్థలము. మరి భూనివాస కాలం ఎంతవరకు అంటే, మహా అంటే ఒక 50, 60, 70, 80 సంవత్సరాల కాలము మాత్రమే. ఈ కాల పరిమితి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనిషి ఈ శరీరాన్ని విడిచి మరలా దేవుని దగ్గరికి చేరుకోవాలి. అందుకే ఆయన పిలుస్తున్నాడు, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. మనుషులను మట్టికి మార్చుచున్నావు అంటే శరీరాలని మట్టికి పంపించేస్తున్నావు, నరులారా తిరిగి రండి అని అంటున్నాడు. అంటే ఈ మట్టి శరీరంలో ఉన్నటువంటి ఆత్మలను అనగా మనలను దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. ఎందుకు తన దగ్గరికి దేవుడు పిలుచుకుంటున్నాడంటే, ఈ ఆత్మకు తండ్రి అయిన దేవుడు ఆయనే గనుక. ఎవరట? భూ సంబంధమైన తండ్రులు ఉన్నారు మనకి. భూ సంబంధమైన నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా తండ్రులు ఉన్నారు. కానీ మనం అనగా ఆత్మలకు తండ్రి మాత్రము అందరికీ ఒక్కడే. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ప్రతి మనిషికి తండ్రి ఉన్నాడు. నాకు ఒక తండ్రి ఉన్నాడు, మీకు ఒక తండ్రులు ఉన్నారు. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి మనకు మాత్రము, ఆత్మలకు మాత్రము, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల ఆత్మలకి పరలోకంలో తండ్రి మాత్రం ఎంతమంది అంట? ఒక్కడే. చూసారా? శరీర రీత్యా మనందరికీ తండ్రులు ఉన్నారు. అయితే మనలో అనగా శరీరంలో ఉన్నటువంటి ఆత్మలకు అనగా మనకు పరలోకంలో ఒక్కడే తండ్రి. అందుకే ప్రతి మనిషి శరీరాన్ని విడుస్తున్నాడు, ప్రతి మనిషి మరణిస్తున్నాడు. అంటే మరణించడం అంటే దాని అర్థం ఏంటంటే, ఈ శరీరాన్ని విడిచేయడం లేక భూనివాస కాలాన్ని పూర్తి చేసుకోవడం. ఉదాహరణకి మనం ఉదయాన్నే పనికి వెళ్తాం. ఉదయం 7 గంటలు డ్యూటీకి జాయిన్ అయితే మళ్ళీ సాయంత్రం 7 గంటలకి బయటకు వచ్చి సిస్టమ్ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు సాయంత్రం 7 అయిపోయిందంటే మళ్ళీ ఏం చేస్తాం? మనం పని దిగేసి ఇంటికి వచ్చేస్తాం. అలాగే పరలోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు భూమి మీదకి పంపిస్తున్నాడు, ఈ శరీరాన్ని ఇచ్చి. అయితే ఒక ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విభిన్నమైనటువంటి ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు. కొంతమందికి 40 ఏళ్ళు, కొంతమందికి 20 ఏళ్ళు, కొంతమందికి 50 ఏళ్ళు, కొంతమందికి 80 ఏళ్ళు, కొంతమందికి 70 ఏళ్ళు, ఇలా రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి ఆయుష్ కాలాన్ని మనిషికి ఇచ్చి అనగా ఆత్మకి ఇచ్చి ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఆ సంవత్సరం లేక ఆ 60 50 సంవత్సరాలు మాత్రమే ఈ శరీరంలో, ఈ లోకంలో మనం నివాసం చేస్తాం. ఏ గడి అయితే మనకి దేవుడు రాశాడో ఖచ్చితంగా ఆ గడియలో ఈ లోకాన్ని, ఈ శరీరంలో నుంచి మనం వేరైపోయి వెళ్ళిపోతాం. అందుకే 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఇక్కడ దేవుడు నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే. అంటే భూమి మీదకి మనం రాక మునిపే, మనం భూమి మీదకి వచ్చే కాలం నుంచి
మరలా ఈ లోకాన్ని విడిచి మరణం అనే పేరుతో వెళ్ళిపోయే కాలాన్ని వరకు ఆయన ముందుగానే రాసేస్తున్నాడు. ఎప్పుడు రాస్తున్నాడు? ముందుగానే రాస్తున్నాడు. ఉదాహరణకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ మనకి జాబ్ వచ్చింది అనుకుందాం. ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక జాబ్ వచ్చింది అనుకుందాం. 30వ సంవత్సరం వయసు అప్పుడు మనకి జాబ్ వస్తే ఏ సంవత్సరం ఏ నెలలో ఏ డేట్న మనం జాబులోకి వెళ్తున్నామో ఆ రోజే ఏ సంవత్సరం ఏ డేట్న ఏ నెలలో మనం రిటైర్డ్ అయిపోవాలో అప్పుడే నియమిస్తారు. తెలుసా? 30 సంవత్సరాల తర్వాత పలానా సంవత్సరం పలానా నెల పలానా తేదీ నీకు రిటైర్మెంట్ అని నువ్వు జాయిన్ అయ్యేటప్పుడే నీకు లెటర్ వచ్చేస్తుంది. జాయిన్ అయ్యేటప్పుడే నీకు రాసేస్తాడు అక్కడ. నీ జాయినింగ్ లెటర్తో పాటు నువ్వు రిటైర్డ్ అయిపోయే డేట్ కూడా అక్కడ ఏమైపోద్ది రాసేస్తారు ముందుగా. చూసారా? అంటే ఇప్పుడు అది ఎందుకు అలా జరుగుతుందంటే ఈ క్రమము ప్రారంభంలో దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి క్రమమే. భూమి మీదకు వస్తున్నటువంటి మనకు ఇన్ని దినాలని దేవుడు రాసినప్పుడు ఈ దినాలలో ఒకటి కూడా కాకమునిపే మన మరణ దినాన్ని కూడా ముందుగానే జనన దినము మరణ దినము, అర్థమవుతుందా? జనన దినము మరణ దినము, మనం ఎప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకు రావాలి, మరలా ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళాలో ఈ రెండు ఆయన ముందుగానే రాసేస్తున్నాడు. రాసేసిన తర్వాతనే తల్లి గర్భంలో నుంచి మనకి జన్మ బయటికి జరుగుతుంది. కనుక ఈ యొక్క గ్రంథాన్ని మనం చక్కగా పరిశీలనగా మనం చదువుకోవడం ద్వారా మనకి మేలుకరమైనటువంటి సమాచారము దొరుకుతుంది. ఈ గ్రంథము ఒక మత గ్రంథం అని కానీ లేకపోతే ఒక వ్యక్తులకి ఒక వర్గానికి ఒక దేశానికి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రంథం అని కాదు, కానీ ఇది దేవుని గ్రంథము. దేవుని చిత్తమైతే రేపటి దినం నుంచి దేవుని విద్య ఇది దేవుని విద్య అనేటువంటి సమాచారాన్ని, ఈ గ్రంథము దేవుని విద్య అనేటువంటి సమాచారాన్ని రేపటి దినం నుంచి మనం వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. కనుక మనం చక్కగా రేపటి నుంచి దేవుని విద్య అనేటువంటి వీడియోస్ను మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చూసేటువంటి ఈ వీడియోస్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని ఫాలో అవ్వాలి. అలాగే ఈ వీడియోల ద్వారా మరి అనేక మందికి కూడా ఈ వీడియోలను షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియచేయడానికి మీరు కూడా ప్రోత్సాహం చూపించాలి. ఎందుకంటే ఈ యొక్క దేవుని సంగతులు మనం విని మనం బాగుపడడం కాకుండా అనేక మందికి కూడా ఈ మాటలను మనం షేర్ చేసి అనేక మంది కూడా మారు మనసు పొందినట్లుగా, అనేక మంది కూడా తమ యొక్క మనసులు దేవుని వైపుకు వచ్చినట్లుగా, ఈ యొక్క గ్రంథం అనేది మత గ్రంథం కాదు, ఇదొక గ్రంథం అనేది దేవుని విద్య, ఇదొక మార్గం అని, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం నిత్య జీవానికి వెళ్ళాల్సినటువంటి సరైన మార్గం అని, ఈ విషయాలు మనం వింటున్నాం, మనం నేర్చుకుంటున్నాం, మనం రక్షణ పొందుతున్నాం. అయితే అనేక మంది కూడా రక్షణ పొందినట్లుగా కూడా అనేక మందికి ఈ వీడియోలను షేర్ చేయాలి, ఈ వీడియో యొక్క సమాచారాన్ని తెలియచేయాలని మనం చేస్తూ, దేవుని చిత్తమైతే మంచి విషయాలతో రేపటి దినాన్ని మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.